ఐవీఎఫ్ ప్రొసీజర్ని మనం సెగ్రిగేట్ చేసినట్లయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ సైకిల్లో మనం ఎగ్స్ కలెక్ట్ చేసి స్పాన్స్తో కలిపి ఎంబ్రియోస్ అనేది ఫామ్ చేస్తాము. అండ్ ఇలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని సెకండ్ హాఫ్లో ఏదర్ ఫ్రీజ్ చేస్తాము లేదు ట్రాన్స్ఫర్ చేస్తాము. సో కొంతమందికి మినిమల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. వాళ్ళు మనకి ఫామ్ అయిన ఎంబ్రియోస్ అంటే మేబీ 1 or 2 ఎంబ్రియోస్ని మనం అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాము. కానీ ఇంకా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని మనం ఫ్రీజ్ చేస్తాము. అండ్ కొంతమందిలో మనకి 15 or more నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. వాటిలో బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా ఎక్కువ ఉన్న సిచ్యువేషన్స్లో మనం అదే సైకిల్లో వారికి ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది చేయము. ఆ ఫామ్ అయిన ఎంబ్రియోస్ అన్ని ఫ్రీజ్ చేసి మనం నెక్స్ట్ సైకిల్లో ప్లాన్ చేస్తాం. ఎందుకంటే బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల యూట్రైన్ రిసెప్టివిటీ అనేది తగ్గటం వల్ల ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి కాబట్టి. సో ఇలా మనం ఎయిదర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అడిషనల్ ఎంబ్రియోస్ని కానీ లేదు మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు ఆ ఎంబ్రియోస్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేస్తాము. సో ఈ ఫ్రీజింగ్ అనేది యాక్చువల్గా ఈ ఎంబ్రియోస్ని మనం -196 degrees centigrade ఫ్రీజ్ చేస్తాము.